ఏపీలో ఉల్లి పంట రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. అప్పులు చేసి ఉల్లి పంటను వేశారు. పంట చేతికొచ్చాక అమ్ముకుందాం అనుకుంటే దళారులతో పాటు ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తోంది. గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం పంటకు పెట్టిన ఖర్చు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు కన్నీటితో చెప్తున్నారు. తమకు ఆత్మహత్య చేసుకోవటం మినహా మరో మార్గం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతును ఏడిపించిన రాజ్యం నాశనం అవుతాయని చరిత్ర చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు ప్రతిరోజు కష్టాలే ఎదుర్కొంటున్నారు. వరి నుంచి ఉల్లి వరకు ఏ పంట వేసినా రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. అసలు పంట వేయడానికి పెట్టిన ఖర్చు కూడా రైతు చేతికి రావటం లేదు. ఉల్లి పంటకు ఏపీలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రసిద్ధి. ఇప్పుడు అక్కడి ఉల్లి రైతులు తమ పంటను అమ్ముకోవడానికి దీనంగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది వరకు క్వింటాల్ 3,000కు పలికిన ఉల్లి ఇప్పుడు 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకే పలుకుతోందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉల్లిని కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ముందుకు రాకపోవడంతో తెచ్చిన ఉల్లిని అమ్ముకోలేక, అమ్ముకున్న గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంటికి వెళ్లి భార్యా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదని ఎంతో ఆవేదన చెందుతున్నారు రైతన్నలు. ఏం లేదు సార్, అసలు చాలా ఘోరంగా ఉన్నది. ఇడిచిపెట్టి పోయినారు సార్, మన 2 రోజులు 3 రోజులు ఇడిచిపెట్టి పోయినారు. 100 రూపాయలకి ఇస్తావా, 50 రూపాయలకి ఇస్తావా అంటే వేసుకుని బాడీకి లేదు సార్. పిల్లలు అసలు ఇంటికాడంగా పోవడం మందాక సాయడమే సార్, ఏం లేదా. 1,50,000 పెట్టినాము 2 ఎకరాలకి. 2 ఎకరాలకు 1,50,000. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదా? మొత్తం అమ్మినా కానీ ఏమి లేదు, 20,000కి లేదు దాని పరిస్థితి. 2 ఎకరాలు వేసా కానీ 20,000కి లేదు దాని పరిస్థితి. ఉల్లిని పండించడానికి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడితే 20,000 కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ధర లేదని అధికారులు చెబుతున్నారని, ఇలా అయితే తాము బతికేది ఎలాగని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉల్లి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మార్కెట్ యార్డుకు వచ్చారు. రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి వారి పొట్ట కొడుతున్నారని వ్యాపారులపై మండిపడ్డారాయన. ఇతర రైతుల విషయంలో చేసినట్లుగానే ఉల్లి రైతుల పట్ల కూడా కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా, నిర్దయగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఎస్వి మోహన్ రెడ్డి. మేము అప్పులు చేసుకున్నాం, ఈ అప్పులలో ఇలా ఉల్లిగడ్డ అమ్ముకోలేక వెనక్కిపోతే అప్పులలో వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటే మేము మందు దాగి దాచిపోయే పరిస్థితి ఉంది అంటున్నారు. నేను రైతులకు చెప్తున్నాం, మేమందరం మీకు అండగా ఉంటాం, మీకు తోడుగా ఉంటాం. అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీ తరపున పోరాడడానికి మేమందరం ఉండామని కూడా వాళ్ళకు ధైర్యం చెప్తా ఉన్నాం. తమ పంటకు ఇంతటి దారుణమైన పరిస్థితి వస్తుందని ఏ మాత్రమూ ఊహించలేదని రైతులు అంటున్నారు. సీజన్ ప్రారంభంలోనే గిట్టుబాటు ధర లేకపోతే మున్ముందు ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.